అమ్మ మీరు అన్నట్టు డబ్బు ఉన్నోరికి ఒక నీతి, డబ్బు లేనోరికి ఒక నీతి అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? డబ్బు లేని పరిస్థితి అంతే అంటే అంతే. నాలాంటి దానికైతే ఇంకా నేను ధైర్యంగా అంటే మొండికేసి ధైర్యంగా నిలబడ్డాను కాబట్టి నిలబడగలిగా. చాలామంది ఎక్కువ మంది మా నర్సెస్ బాధపడుతున్నారు అని అంటే కారణం అంతే. ఖాళీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో పైసలు 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 ఇస్తేనే ప్రమోషన్స్, పైసలు ఇస్తేనే హైదరాబాద్ ట్రాన్స్ఫర్స్, అవి కూడా 10-20 కాదు లక్షల్లో నడుస్తుంది. అలా నడిపిస్తున్నారు కూడా. ఒక్కళ్ళిద్దరు దాంట్లో సిస్టర్ల కడుపులు కొడుతున్నారు. వాళ్ళిద్దరు కలిసి డైరెక్టర్స్ని అందరినీ మేనేజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్నోళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళిద్దరితోటి అన్ని జూనియర్స్కి ప్రమోషన్స్ వస్తాయి, సీనియర్స్కి ప్రమోషన్స్ రావు. ఆ ప్రమోషన్స్ రావాలంటే లక్షలు పెట్టాలి. ఆ లక్షలు పెట్టలేకే చాలామంది వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ రావట్లేదు. ఏది చేసినా ఏళ్ల తరబడి ఇప్పుడు ఎన్నో రకాలుగా చెప్తున్నారు. ఈ నేటి వచ్చిన రేవంత్ రెడ్డి సార్ కూడా, ఇప్పుడు వచ్చిన హెల్త్ మినిస్టర్, వీళ్ళు కూడా ఏదో నిన్న పేపర్లో ఇచ్చారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ని ప్రక్షాళన చేస్తున్నాము అని. ప్రక్షాళన అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాల. ఇందులో కలపడం కాదు. వాళ్ళకి చేత అయితే డైరెక్టర్ ఆఫ్ హెల్త్లో ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళని ఒక జీవో తీసుకురావాలి. వాళ్ళని బయట ఒకప్పుడు అంటే అందులోనే ఉండాలి అనేది ఉండేది. ఇప్పుడు అలా అక్కర్లా. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది. ఆ మెడికల్ కాలేజీల్లో వాళ్ళని అక్కడ వేస్తే బాగుంటుంది. అలా కాకుండా నిన్నగాక మొన్న వచ్చిన గ్రూప్ ఆఫీసర్స్ అందరినీ ఏవోలుగో డైరెక్టర్గా ఇస్తున్నారు. అప్పుడు కింద నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు ఏమైపోవాలి అనేది కూడా ఉంది. ఇలాంటివి అడగాలి. అంతేగాని ఎవరో ఒక్క హెచ్ఓడి పెట్టిందే కరెక్ట్ అని చెప్పి అనుకోవడం కూడా రాంగు. దాని గురించి గట్టిగా కూడా పోరాటం అనేది జరుగుతుంది, జరగాలని కూడా కోరుకుంటున్నాను నేను.